మంగళగిరి శాంతిదూత మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి పిల్లల బైబిల్ స్కూల్ తరగతులు మంగళవారంకు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, టీచర్స్ మాట్లాడారు. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం సెకండ్ డే సిబిసి క్లాస్కి అటెండ్ అవుతున్నాం కదా. ఓకే, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నిన్నంతా కూడా ఎంజాయ్ చేశారా? మరి ఈరోజు కూడా కొత్త కొత్త పాటలతో, ఇంకా వాక్యాలతో, స్టోరీస్తో మనందరం కూడా సెకండ్ డే కూడా దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? మన కంట్రీని ఎందుకు ప్రేమించాలి అనేది చెప్పుకున్నాం కదా. ఎందుకు ప్రేమించాలి మనం? మనకి డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ రిలిజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరిలో ఒక భావన ఉంది. ఏమనుంది? ఏమనుకుంటున్నాం? మనందరం కూడా వన్ యూనిటీ, అందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం అనుకుంటున్నాం కదా. సో అందుకోసమని మనం మన దేశాన్ని ప్రేమించాలి కదా. మన దేశం ఏంటి? ఏ దేశం? మనకు ఒక మంచి లక్షణం ఉంది కదా మన దేశానికి. మన కాన్స్టిట్యూషన్ మనకి ఏమని చెప్తుంది? మీరందరూ కూడా భారతీయ పౌరులు అని చెప్తుంది. మనకు ఒక సిటిజన్షిప్ అనేది ఉంది కదా. మనందరం కూడా భారతీయులం. ప్లస్ మనలో ఒక క్వాలిటీ, ఒక ఫీచర్ని మనం పెంపొందించుకోవాలి. ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. వివిధ రకాలుగా ఉన్నప్పటికీ కూడా, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ భాషలు మాట్లాడుతున్న మనందరం కూడా ఇండియన్స్. యూనిటీ అనేది ఉంది. మన దేశం మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మనం ఏం చేస్తాం? రండి పర్వాలేదులే, మేం కాదులే, మా ఊరోళ్ళు కాదు అనుకుంటామా? లేదు. మన ఒక ప్రాంతం మీదకి వేరే వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనందరం కూడా యునైట్ అవుతాం కదా. అదే మన దేశాన్ని మనం ప్రేమించడం. ఓకే, వీ లవ్ అవర్ కంట్రీ, వీ లవ్ అవర్ నేషన్ కదా. మన ప్రైమ్ మినిస్టర్, మన ఎంపీస్ వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి కదా. ఇక్కడ మనం సిబిసిలో ఏమి నేర్చుకుంటున్నాం? దేశాన్ని ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎవరి కోసం మనం ప్రేయర్ చేయాలి. మనందరం శాంతియుతంగా, సంతోషంగా, ఆనందంగా, అభివృద్ధి పదవిలో ఉండాలి అంటే మనం ప్రతిరోజు కూడా మన దేశం కోసం ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సిబిసి చిల్డ్రన్ బైబిల్ వేసవికాల చిన్నపిల్లల బైబిల్ క్లాసులు సోమవారం నుంచి ప్రారంభమైనాయండి. ఇది రెండవ రోజు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇది సోమవారం నుండి శనివారం వరకు కొనసాగించబడతాయి. ఈ వారం రోజులు చిన్నపిల్లలకి వారికి మరి వయసుల ప్రకారం వాళ్ళకు క్లాసులు టీచర్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఎందుకు జరుగుతున్నాయి అంటే, కులమత విభేదాలు, వర్ణ విభేదాలు లేకుండా పిల్లలకి మంచి విద్యా విధానం బోధించుతూ జరుగుతూ ఉంది. వారు ఏ విధంగా ఈ లోకంలో మసలుకోవాలి, పెద్దలను ఎలాగ గౌరవించాలి, మరి స్కూల్లో ఎలాగ ప్రవర్తించాలి, దేశాన్ని ఎలాగ ప్రేమించాలి, ఇలా మంచి అలవాట్లు, పరిశుభ్రత, ఇవన్నీ కూడా మనం బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలాగ ఉండాలని చెప్పి నేర్పించడం జరుగుతుంది టీచర్స్. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఈ వారం రోజుల పాటు జరుగుతుంది. శనివారం వరకు. ఆదివారం వాళ్ళు విజ్ఞానంలో పోటీలు పెట్టబడతాయి. డ్రాయింగ్ కానీ, పాటల పోటీలు, డ్యాన్స్, ఇవన్నీ కూడా ఆటలు. వీటన్నిటిలో గెలుపొందిన పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆదివారం జరుగుతుందండి. ఇవన్నీ కూడా పిల్లలకు మరి వారి మంచి భవిష్యత్తు కొరకే ఇది ఇంత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేరే విధమైన కుల, మతాలు, వర్ణ విభేదాలు ఏమీ ఇందులో ఉండవండి. మరి తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించి పంపించినట్లయితే వారి భవిష్యత్తుకి ఇవన్నీ ఎంతగానో ఉపయోగపడతాయి. ముందు తరాలకు, గడిచిన తరాల్లో కూడా ఈ విధంగా వచ్చి నేర్చుకొని వారు చిన్నపిల్లలు దేశ విదేశాల్లో ఎంతగానో మరి స్థిరపడ్డారు, గొప్ప మరి స్థానంలో ఉన్నారు. ఈ బిడ్డలు కూడా ఆ విధంగా ఉండాలని ఆశించి మేము వారికి మంచి భవిష్యత్తు కోసం తరగతులు ఏర్పాటు చేయడము జరిగినాయి. ఇదంతా గమనించి తల్లిదండ్రులు కూడా వారిని బిడ్డల్ని ప్రోత్సహించి పంపవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. అందరికీ వందనాలు.